ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. అవును తండ్రి, గతించిన వారం నుంచి వారం మట్టుకు మీ కృపాసన్నిధిలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానకే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూసుకుంటూ ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన హెచ్చైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మలో కన్న తండ్రి అయిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, మరి ఈరోజు మనము నేర్చుకునేటటువంటి క్లాసు ఏమిటంటే క్రైస్తవుని బాధ్యత. ఏంటండి? క్రైస్తవుని బాధ్యత. ఇప్పుడు చాలామంది మరి క్రైస్తవులం అంటే ఎవరో అర్థం కానటువంటి పరిస్థితిలో, క్రైస్తవులు అంటే ఎవరండి? అంటే క్రీస్తును సొంత రక్షకునిగా, అంటే మనం అంగీకరించిన వారు, మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. ఏంటండి? మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. అంటే విశ్వాసం అంటే క్రైస్తవులకు మరో పేరు విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులై ఉన్నవని నమ్మేటటువంటి వాళ్ళే క్రైస్తవులు. అదృశ్యమైనవి మరి ఉన్నవని నమ్మేటటువంటి వాళ్ళు ఎవరంటే ఈరోజు క్రైస్తవులు. మరి క్రైస్తవులైనటువంటి మనము, మరి మనకేమన్నా బాధ్యత ఉన్నదా? క్రైస్తవులైనటువంటి మనకు ఏమన్నా అంటే క్రీస్తు రక్తంలో కడగబడి మన పాపాలు మరి క్షమించుకున్న తర్వాత, క్రీస్తుని మన సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత ఏమైందండి? మన పాపాల విషయంలో మనము రక్షించబడుతున్నాము. రక్షించబడినటువంటి మనము, మరి క్రీస్తు శరీరంలో చేర్చబడినటువంటి మనము, మరి క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి మనము, మరి మనకేమన్నా బాధ్యత ఉన్నదా అని మనం పరిశీలన చేసుకుంటే, ఒక సహోదరుని అడిగితే ఏమంటాడంటే, అవునండి నాకు బాధ్యత ఉన్నది, అంటే మా పిల్లలను చదివించాలి, వాళ్ళను పెద్ద చేయాలి, ఇంకా వాళ్ళకు మంచి ఉద్యోగాలు ఇప్పించాలి, ఇది నా బాధ్యత అంటున్నారు. ఇంకొక సహోదరుని అడిగితే ఏమంటుండంటే, నేను నా పిల్లలకు మరి చదువులు చెప్పించాను, పెళ్ళిళ్ళు చేశాను, నా బాధ్యత తీరిపోయింది. ఏంటండి? ఇంకొక సహోదరుని అడుగుతా అంటే, మా కొడుకు నేను ఒకటి వాగ్దానం చేసిన, ఇది ఇస్తానని, మరి దాన్ని కొనిచ్చడంలో నా బాధ్యత నెరవేరిపోయింది అంటున్నారు. అసలు మరి మనము చూసుకుంటే మరి మన పిల్లల విషయంలో మనం చేయొద్దని కదా. అంటే వాక్యం ఏం చెప్తుందంటే, తన సొంత వారిని ఎవరైతే మరి సంరక్షించని ఎడల మరి అవిశ్వాస కన్నా మరీ చెడ్డవాడవుతాడు. అంటే ఇవన్నీ చేయొద్దని కాదు. ఏంటండి? ఇవన్నీ మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేయొద్దని కాదు, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకోవడము తప్పు కాదు. కానీ మరి ఈ రోజుల్లో క్రీస్తును అంటే మేము క్రైస్తవులము అని పిలువబడుతున్నటువంటి మనము, ఏంటండి పిలువబడుతున్నటువంటి మనము, మరి మనకేమన్నా బాధ్యత ఉన్నదా ఈ రోజుల్లో అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలంటే అసలు మన బాధ్యత ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే అపోస్తులు క్రీస్తు ఏమన్నాడు? నేను మీకు నా అడుగు జాడలు మాదిరిగా ఉంచిపోవచ్చున్నానని క్రీస్తు వారు చెప్పారు. మరి అపోస్తులు ఏం చేశారు అంటే, అపోస్తులు మరి వీటి విషయంలోనే, అంటే ఈ శరీర సంబంధమైనటువంటి విషయంలోనే మరి ముందుకు సాగుతూ మరి వాటినే వాళ్ళ పిల్లల విషయంలో నెరవేర్చారా, లేక అపోస్తులు కూడా మరి క్రీస్తు ఉంచిపోయిన ఆ అడుగుజాడలు, ఆ మాదిరి జీవితాన్ని జీవించి మరి మన ముందు ఉంచిపోయారా అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అయితే మనం అపోస్తుల గురించి పరిశీలన చేసుకుంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలకై మరి క్రైస్తవుని యొక్క బాధ్యత ఏమిటి? ఈరోజు చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే, సంగమను ఆయన శరీరం కొరకు మరి క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని నెరవేర్చడంలో మరి క్రైస్తవుని యొక్క బాధ్యత ఏమిటి ఈరోజు అనేది మనము మొట్టమొదట గ్రహించాలి. ఈరోజు చాలా విషయంలో అయినటువంటి చింతలు,
ఏంటండి చాలా విషయమైనటువంటి బాధ్యతలు, ఏంటండి ఇల్లు కట్టాలి, ఇంకా వేరే సంథింగ్ అన్నిటి విషయంలో మనకు బాధ్యత ఉంది అంటున్నాం. కానీ మరి అదేనా మన జీవితం, క్రైస్తవుల యొక్క జీవితం? అది కాదండి. మనకు అపోస్తులు ఉంచిపోయినటువంటి జీవితం మాదిరి అది కాదు. ఏమిటి అని మనం పరిశీలన చేసుకుంటే, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు నేను వహించుకొనుచున్నాను అని మరి మనకి ఇక్కడ లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. చూద్దాం, చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో మనం పరిశీలన చేస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఒక్కసారి చదవండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఏంటంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమ. ఏం అనుభవిస్తున్నాండి పౌలు? మరి క్రైస్తవులైనటువంటి మరి మనకు శ్రమలు వద్దండి. కొంచెం శ్రమ రాగానే అబ్బో క్రైస్తవ జీవితం అంటే ఇదా, మీ క్రీస్తు దగ్గరికి వస్తే మాకేమో సుఖాలు లాభాలు, ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కలుగుతాయని మేము క్రీస్తును నమ్ముకొని క్రీస్తు దగ్గరికి వస్తే మాకేంటి కష్టాలు వస్తున్నాయి అంటుండు. కానీ అక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ నుంచి మళ్ళీ పౌలు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, ఏంటంటే సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణం చేయుచున్నాను. ఏంటంటే క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణం చేస్తున్నాను అంటున్నాడు పౌలు. మరి వాళ్ళ జీవితం ఎలా ఉంది? మరి మన జీవితం ఈరోజు ఎలా ఉంది? క్రైస్తవులైనటువంటి మనకేమైనా బాధ్యత అసలు ఉందా? అంటే ఈ శరీర సంబంధమైన వాటి విషయాల గురించే మనం ఆలోచిస్తున్నాం, కానీ మన ఆత్మలకు కన్న తండ్రి అయినటువంటి దేవుని పని మనం చెయ్యాలి. మరి తండ్రిని మనము సంతోష పెట్టాలి. అంటే మరి తండ్రి పని క్రీస్తు వచ్చి జరిగించి మరి మనకు మాదిరిగా ఉంచిపోయాడు అడుగుజాడలు. అదేవిధంగా అపోస్తులు కూడా మరి మనకు మాదిరిలో ఉంచిపోయాడు. అంటే ఆయన శ్రమ పడుతూ కూడా ఏమంటుండు పౌలు? ఏమంటుండే? నేను సంతోషంగా సుఖంగా ఉన్నట్టుండు అక్కడ వాక్యంలో. నా శ్రమలయందు సంతోషిస్తున్నానంటాడు. శ్రమలు ఇప్పుడు కొంచెం శ్రమ రాగానే అబ్బోయో నేను క్రీస్తు నమ్ముకుంటే నాకు శ్రమలు. ఏంటండి చూడండి, మనం ఈ లోక సంబంధమైన వాటి గురించి కాదండి క్రీస్తుని నమ్ముకునేది. మనకు అదృశ్యమైనవి ఉన్నవని నమ్ముటకు రుజువులై ఉన్నవంటుంది. విశ్వాసులు అంటే, క్రైస్తవులు అంటే మనం వేటిని గ్రహించాలి, వేటిని నమ్మాలి? ఏంటండి ఈ లోక విషయంలోనే మనం పోతే, మరి ఈ లోక సంబంధమైన విషయంలోనే మనం క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉంటే మరి మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతామని లేఖనాలు చెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి అసలు మన బాధ్యత ఏమిటి? మన క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి మనం ఏమి ఈరోజు తెలుసుకోగలుగుతున్నాము, ఏమి గ్రహించగలుగుతున్నాము అనేది మొట్టమొదట మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి పరిస్థితి. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకున్నాడు అంటుండు పౌలు. ఏం చెప్తున్నాడండి? అంత కష్టంలో ఉండి అన్ని సువార్త ప్రకటిస్తూ కూడా మరి మనము సహోదరుల ఎడల మనం ఎలా ఉండాలట? ప్రేమ కలిగి నడుచుకోవాలట. అంటే మనము దేవుని పిల్లలమని మనం ఎలా ఉండాలట? మనం ఎవరమండి? మనము దేవుని పిల్లలం కాబట్టి మనం ఏం చేయాలట? మరి క్రీస్తు అయితే మనకు ఎడల ఎలా ప్రేమ కలిగాడు, మరి దేవుడు ప్రేమ మన ఎడల ఎలా చూపించాడో అలాగే మనం కూడా మరి ప్రేమ కలిగి నడుచుకోవాలంటాడు. చూద్దాం, చూడండి. ఎపిసోడ్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎపిసోడ్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మనం అక్కడ పరిశీలన చేసుకుంటే అక్కడ రాయబడి ఏం చేసినండి? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏంటంటే మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఈరోజు ఏం చేయాలంటే మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి అని అంటే క్రీస్తు మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా, ఎవరికి పరిమళ వాసనగా? దేవునికి దూరస్తులైనటువంటి మనలను, ఏంటండి ఒకప్పుడు పాప మన చెరువులో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు వారు విడిపించి, అంటే మన పాపాలను ఆయన శరీరం మందు వేసుకొని సిలువలో ఆఖరి రక్తపు బిందువు వరకు కార్చి మనలను దేవునికి ఎలా సిద్ధపరిచాడండి? పరిమళ వాసనగా సిద్ధపరిచాడండి.
ఏ మైలలే అంటే మనము దేవునికి ఎలా ఉన్నామట, క్రీస్తుని అంగీకరిస్తే మనము పరిమళ వాసనగా ఉన్నామని. చూసిరా, పాప జీవితములో నుండి, మరణకరమైనటువంటి జీవితములో నుండి మనలను క్రీస్తు విడిపించి మరి దేవునికి పరిమళ వాసనగా ఉండుటకు మరి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎంతటి ప్రేమ మన ఎడలా చూపించాడు ఒకసారి అర్థం చేసుకోండి దేవుడు క్రీస్తు ద్వారా మన యందు. ఏంటండి, అందుకే చెప్తున్నా అక్కడ, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగునే మీరును ప్రేమ కలిగి, ఏంటండి, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈరోజు మనకు కలిగి ఉంటున్నాము ప్రేమ. కొంచెము కష్టం రాగానే, కొంచెము శరీర బలహీనత రాగానే వాక్యాన్నే మర్చిపోతున్నాము, ఆ క్రీస్తుని కూడా మనము. కానీ పేరు మాత్రము మేము విశ్వాసులం అండి, క్రైస్తవులం అండి అంటున్నాం. అంటే మనకు మాదిరి జీవితం ఏమన్నా మనలో కనిపిస్తుందా అనేది ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అంటే క్రీస్తును అంగీకరించడం దేనికి అంటే, మనం అయ్యో నేను ఈరోజు మరి సమాజంగా కూడుకున్నాము, వాక్యం విన్నామంటే అయిపోతుందా? అయిపోదు. నీ బాధ్యత ఉన్నది, నీకు బాధ్యత అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏంటి, విన్న వాక్యాన్ని ఇతరులతో నువ్వు పంచుకోవాలి, విన్న వాక్యాన్ని ఇతరులకు నువ్వు ప్రకటించాలి. ఏంటండి, ఏంటి అర్థమవుతుందా? అందుకే మరి మనము ప్రేమ మనల్లో ఎప్పుడు మనము ప్రేమ కలిగి నడుచుకున్నట్టు, క్రీస్తు మనకు పరిమళ వాసనగా ఉండుటకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. మనం పరిమళ వాసనగా దేవునికి ఉండాలని. మరి మనం ఎప్పుడు మరి దేవునికి పరిమళ వాసనగా నిజంగా ఉంటాము? ఎప్పుడు ఉంటామండి? ఎప్పుడైతే సహోదరులను బాధ్యత కలిగి నేను కూడా సువార్త ప్రకటించాలి. ఏంటండి, క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు విని ఊకుండడం కాదండి. క్రైస్తవులు అనేటటువంటి ఏం చేయాలండి, విన్న వాక్యాన్ని, నేర్చుకునేటటువంటి వాక్యాన్ని, ఆత్మలను రక్షించేటటువంటి వాక్యాన్ని ప్రకటించడంలో మన బాధ్యత ఉంది అని మనము మొట్టమొదట గ్రహించాలండి. అర్థమవుతుందా? అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు మనం పరిశీలన చేసుకుంటే, రోమా 8:16-17 మనము దేవుని పిల్లలమని ఏంటండి, ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిచ్చుచున్నది. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. లేదండి, మేము సమాజంగా కూడుకొని వాక్యం వినటం చేతనే మేము ఆయన తోటి వారసులం అంటారా? లేక మేము క్రైస్తవులం అని పేరు పెట్టుకోగానే ఆయన తోటి వారసులం అంటారా? ఎప్పుడు మనము ఆయన తోటి వారసులం అవుతాము? ఎప్పుడైతామండి? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పి ఇక్కడ కింద ఏమంటుండంటే, మనము పిల్లలమైతే వారసులము. అంటే దేవుని పిల్లలమైతే మనం ఎవరమండి? వారసులము. అయితే అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మరి మహిమ పొందాలి అంటే, క్రీస్తు ఎలాగైతే తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడో, తండ్రి కుడిపార్శ్వమున ఎలాగైతే ఆసీనుడు అయ్యాడో, అలాగే మనము కూడా క్రీస్తు తోటి మహిమలో పాలి వారము కావాలి అని అంటే ఏం చేయాలంటే, ఇక్కడ లేఖనం చెప్తున్నా, ఏం చేయాలట? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులం. ఏం చేయాలండి? మనము కొంచెం శ్రమ వస్తేనే మనం ఈరోజు ఏం పోతుంది, రేపు పోదాం. ఏంటంటే సమాజంగా కూడుకుందామా? కంపల్సరీ కూడుకోవడం కంపల్సరీ అంటే ఏం చదవాలి, ఇంకో నెక్స్ట్ వారం పోతుంది అంటే ఆత్మను మనము ఆర్పటటువంటి పరిస్థితిలోనికి అపవాదిగాడు ఈరోజు తీసుకొస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? ఆత్మలను ఆర్పకూడదండి. ఆత్మలను ఎప్పటికి కూడా మనము ఆత్మ సంబంధమైన సంగతులు మనం ఎప్పుడైతే నేర్చుకుంటున్నామో, ఎప్పుడైతే వింటున్నామో, మరీ ఎక్కువగా వాటిని ధ్యానిస్తూ మనము నేర్చుకున్నటువంటి సత్యాన్ని ఇతరులకు ప్రకటించాలి. అప్పుడే మరి క్రీస్తుతో మహిమలో మనం పాలివారం అవుతాం. అర్థమవుతుందా? ఈరోజు ఖాళీ పేరు పెట్టుకోగానో, ఆ సమాజంగా కూడుకొని వాక్యం వినిపోగానో ఏమీ ప్రయోజనం కూడా లేదు. ఏంటండి, ఏ ప్రయోజనం కూడా లేదండి. అందుకే ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధ పరచువానికిని పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒకటే మూలం అండి. అబ్బాయి ఇదండి మెయిన్. ఇంకా
ఇక్కడ ఏమంటుండంటే పరిశుద్ధ పరచు వానికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒకటే మూలం అంటున్నాడు. చూడండి హెబ్రీ గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం పరిశీలన చేసుకుంటే అక్కడ చాలా చక్కటి మాటలు రాయబడి ఉన్నాయండి. హెబ్రీ గ్రంథము ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఏంటండి ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చిచుండగా ఇక చూడండి వారి రక్షణకర్తను ఎలాగండి శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగ్గును. ఎలా ఇక్కడ ఏం చెప్తుండు? మనం మొదటి వచనం పరిశీలన చేసుకుంటే 10వ వచనంలో ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఏంటండి తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికలో మరి మనము అంటే ఇదంతా తండ్రి యొక్క చిత్తము. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోవడం కానీ క్రీస్తులో మనల్ని కనడము కానీ తర్వాత మనకు రక్షణ సిద్ధపరచడం కానీ ఇవన్నీ ఎవరి చిత్తము? ఇదంతా తండ్రి చిత్తము. ఆ తండ్రి చిత్తంలో అయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన అనేకులైన కుమారులను అంటే ఎవరండి? మనము అనేకులైన కుమారులను మహిమకు తెచ్చిచుండగా వారి రక్షణకర్త ఎవరు? మన రక్షణకర్త క్రీస్తును ఎలా? శ్రమల ద్వారా సంపూర్ణముగా. అదండి మనం గ్రహించాల్సింది. ఈరోజు శ్రమ వచ్చింది అనగానే, ఇరుకు వచ్చింది అనగానే, ఇబ్బంది వచ్చింది అనగానే అసలు వాక్యం వినటమేమో కానీ బైబిల్ ముట్టడం కూడా ఆత్మ సంబంధమైన సంగతులు మనం పరిశీలన చేసుడు కూడా మరి మనం మానేస్తామండి. కొంచెం శరీర సంబంధమైన కొన్ని కష్టాలు వచ్చినా కానీ కొన్ని శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ రావని కాదండి. ఇవన్నీ వస్తేనే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అని లేఖనం చెప్తుంది. శోధన సహించువాడు ధన్యుడు అని చెప్తుంది. శోధన సహించని వాడు కాదు అక్కడ ధన్యుడు అనేది. ఆ ఇరుకులు ఇబ్బందులు శోధనలు అపజయాలు అపనిందలు బలహీనతలు ఇవన్నీ వస్తాయి. వాటిలోనే మనము అందుకే ఏమంటాడు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత పరీక్షించబడుచున్నది కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు నిలిచినదే అంటాడు. ఏంటండి మన విశ్వాసం దేనికి నిలవాలండి? శోధనలకు నిలిచినదై ఉండాలి. చూడండి మరి మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అందుకే ఆయన రక్షణకర్తలను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగనని చెప్పి 11వ వచనంలో చెప్తాడు. చూడండి చక్కటి మాకట. పరిశుద్ధ పరచబడు వారికి ఒక్కటే మూలము. ఏంటండి? యేసుక్రీస్తు మనల్ని ఎలాగైతే మరే పరిశుద్ధపరచడానికి ఆయన ఎలాగైతే శ్రమ పొందాడో మనము పరిశుద్ధపరచబడినటువంటి మనం కూడా మరి ఇక అనేకులటువంటి సహోదరుల కోసం మనం ఏం చేయాలి? వేసేసుకొని రూమ్లో ఉండాలా? ఏం చేయాలండి? మనము కూడా శ్రమ పడుతూ సువార్తను ప్రకటిస్తూ అనేక మంది సహోదరులను అగ్నిలో నుండి లాగినట్టు లాగొద్దా? ఏంటండి చెప్పరు? ఒకరినైనా మనము రక్షించాలి, అగ్నిలో నుండి లాగినట్టు మనము లాగాలి అని మరి మనకు లేఖనము చెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలిచటకు ఆయన సిగ్గుపడక అంటున్నాడు. మరి మనం ఎప్పుడైతే క్రీస్తులో తోటి వారసులం కావాలంటే మరి క్రీస్తుతో మనము మన ప్రథమ సహోదరుడని క్రీస్తుని మనం చెప్పుకోవాలి అంటే మనం ఏం చేయాలండి? మనము కూడా శ్రమ పడుతూ ఇరుకులు ఇబ్బందులు అపజయాలు బలహీనతలు అపనిందలు ఎన్ని ఉన్నా కానీ వాక్యాన్ని విడిచిపెట్టాలి. అంతేనా? అది మరి వాక్యాన్ని ఏం చేయాలండి? ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని మనం ఏం చేయాలండి? మరి గట్టిగా పట్టుకోవాలి, సాత్వికంతో మనం అంగీకరించాలి, మరి వాక్యంలోనే నిలకడగా ఉండాలి అని మనము మరి నేర్చుకోవాలి. అదండి మరి ఈరోజు మనము క్రైస్తవులైనటువంటి మన బాధ్యత. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. 2 కొరింథీ 5:15. ఇక్కడ చెప్తున్నాడు అండి. ఇక్కడ చెప్తున్నాడు ఇప్పుడు జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఏంటండి ఏమైంది ఇక్కడ? ఏమర్థమైంది?
జీవించు వారిక మీదట తమ కొరకు కాక. ఎప్పుడైతే మనము మన పాపాలను క్రీస్తు రక్తంలో కడుక్కుంటున్నామో, ఎప్పుడైతే క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నామో, ఎప్పుడైతే సంగమను ఆయన శరీరంలో మనము చేర్చబడుతున్నామో, ఎప్పుడైతే క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నామో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగో ఇది చెయ్యాలి. ఏం చేయాలి? జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియో నిశ్చయించుకొనుచున్నాము. ఆయనే మా పాపాల నిమిత్తమే మృతి పొందాడు అని నిశ్చయించుకొని మనము కూడా మరి ఇతరులను పాపముల నుండి మరి రక్షించేటటువంటి వారిగా మనము ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడు అని చెప్తున్నాడు. యూదా పత్రిక ఒకటే ఉంటుంది. యూదా ఒకటే ఉంటుంది. 22-23 వచనం చదవండి. యూదా పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది. 22-23 వచనాలు చదవండి. సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన ఏంటండి ఇక్కడ చెప్తున్నాడండి, శరీర సంబంధమైన. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మాటలు మనము చదువుకుంటూ పోవడం కాదు, వినుకుంటూ గ్రహించేటటువంటి హృదయము మనలో కలగాలి. ఏమంటుందంటే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఎంత మాత్రము నొప్పక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన విషయాలను మనల్ని ఒప్పుకోమంటుండ అండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? శరీర సంబంధమైనటువంటి విషయాలలో వాటిని మనం ఏం చేయాలి? ఈ శరీరం ఎల్లకాలం బ్రతుకుతుందా? 80 సంవత్సరంలో అధిక బలం ఉన్న ఏడల 70-80 సంవత్సరాలు, అంతకెక్కువనైతే మన జీవితకాలం అయితే లేదు. ఆలోపు ఎప్పుడో ఇంకా అది కూడా. అర్థమైందా? అందుకే మరి మనము అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రాగాలి అని అంటే, ఈ శరీర సంబంధమైన వాటి విషయంలో మనం పడిపోతే మరి వాళ్ళని లాగగలుగుతామా? ఏంటండి, మనము ఆత్మ సంబంధం అండి. ఇప్పుడు క్రీస్తును ధరించుకున్న వాళ్ళు ఎవరు? శరీర సంబంధుల, ఆత్మ సంబంధుల? మీరు క్రీస్తుతో కూడా మృతి పొంది మీ జీవము ఎక్కడ దాచబడి ఉంది? దేవుని యందు దాచబడి ఉంది. కాబట్టి మీరు పైన వాటిని వెతుకుడు కానీ మరి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోమన్నదా, పెట్టుకొనకుడి అని అన్నదా? పెట్టుకొనకుడి అంటుంది. చూడండి, మరి మనము మన చింత, మన బాధ, మన దిగులు ఇవన్నీ ఏవిటి కోసము? క్రీస్తు పడిన పాటల కోసమా? ఈ శరీర సంబంధమైన వాటి విషయాల కోసమా? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? అది అందుకే శరీరము ఆత్మకును శరీరము మరి ఒకదానికొకటి మరి ఆపేక్షిస్తుంటే విరోధంగా ఉంటాయి. కాబట్టి మనము శరీరాన్ని ఎప్పుడైతే మరి ఆత్మచేత లోపరచమో అప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి. ఆత్మీయ జీవితంలో మనము దినదినం అంటే మొదటి విశ్వాసం అంటే కడవరి విశ్వాసం మరి ఎక్కువ ఉండాలి. దినదినము మనం అభివృద్ధి పొందాలి. కానీ దినదినము మనము నిరుత్సాహపడుతూ మరి నిరీక్షించి పోకూడదు, కృషించి అలాంటి పరిస్థితిలోనికి మనము అంటే దినదినము రూపాంతరం చెందాలి. మనము వాక్యము ఎప్పుడు రూపాంతరం చెందగలుగుతామంటే ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు చదువుతావో, ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తావో, ఎప్పుడైతే వాక్యాన్ని నీ హృదయంలో సమృద్ధిగా నివసింపజేసుకుంటావో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి పొందుతావు. నువ్వు దేవుని వైపే చూస్తూ నడుస్తావు. అది ఎప్పుడైతే మనం లోకం వైపు చూసి నడిచినామంటే మన పని డబుల్. అర్థమైందా? పేతురు ఏం చేశాడండి? నీటి మీద యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వచ్చినప్పుడు నన్ను చూసి నడుచుకుంటూ రమ్మంటే ఎటు చూసిండు? గాలి వైపు చూసి మునిగిపోయాడు. అంటే ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనము క్రీస్తు వైపు చూసి ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం ముందుకు సాగాలి. కానీ ఈ లోక సంబంధమైన విషయంతో డుబుక్కు అలాగా ఎట్లయితే మరి పోయిండో అలాంటి పరిస్థితుల్లోనికి మనము వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు. కాబట్టి దయచేసి వాక్యాన్ని వింటున్నటువంటి మనము, వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము, వాక్యాన్ని పరిశీలన చేస్తున్నటువంటి మనము మరి మన ఆత్మ ఎలా రక్షించబడుతుంది? మనము క్రీస్తుతోటి మహిమ పొందుకోవాలంటే మరి మన బాధ్యత ఏంది? ఈరోజు మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు బాధ్యత ఉందని మరి మనము ఎంత మట్టుకు గ్రహిస్తున్నాం అనేది మొదట ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క ఆత్మ ఈ లోకాన్నంతా సంపాదించుకుంటే నీకు ఏం లాభం? ఒక్క ఆత్మ విషయంలో నువ్వు ఈ లోకమంతా సంపాదించుకున్నది
ఒక్క ఆత్మ విషయంలో కూడా అది సరితూగనటువంటి పరిస్థితి. కాబట్టి క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని మా వంతు మా శరీరం అందు మేము సంపూర్ణం చేస్తున్నామంటారు. అంటే వాళ్ళు సుఖపడుతురా? ఎంత కష్టపడుతూ సువార్త ప్రకటించరు అనేది మనం బైబిల్ చదివితే అర్థమైతే. శ్రమలు, ఎరుకులు, ఇబ్బందులు, శోధనలు, నిద్రలు లేవు, ఇలా అంటే వాళ్ళు ఎలా సువార్త ప్రకటన చేసి అనేక మంది ఆత్మలను రక్షించారు. ఈరోజు మనం విని ఇక్కడ కూర్చుంటున్నాం అంతే. సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని మనం విన్న తర్వాత మనం ఈయనే కూర్చుంటే ఇతరులకు మన వాక్యం అందుతుందా? ఇతరులు రక్షించబడతారా? లేదండి, నేను ఈరోజు సమాజంగా కూడుకున్న విన్న నా పని అయిపోయిందంటే నన్ను నేను రక్షించుకున్నట్టు అయిపోతుందా? నిన్ను వాళ్ళే నీ సహోదరుని ప్రేమించమంటే ఏంటి అర్థం? ఏమిటి అది? ప్రతి ఒక్కళ్ళు సువార్త పనిలో ముందుకు సాగాలి, ప్రతి ఒక్కళ్ళు సువార్త ప్రకటన చెయ్యాలి. అర్థమవుతుందండి? సువార్త ఎప్పుడైతే మనము ప్రకటన చేస్తాం, విన్న వాక్యం, నేర్చుకున్నటువంటి వాక్యం, అది ఆత్మలను రక్షించేటటువంటి వాక్యం అయితే మనం ఏం చేయాలండి? సహోదరులకు వాక్యం కంపల్సరిగా ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి. అది మన బాధ్యత. ఈరోజు క్రైస్తవుడిగా, విశ్వాసిగా మన యొక్క బాధ్యత ఏంటండి? ఇంకా మనం పరిశీలన చేసుకుంటే, మరి పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరి మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనండి. ఒక పాపిని తన తప్పు మార్గం నుండి రక్షించేవాడు ఏంటట? ఏమంటుండు? పాపిని తన తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణములో నుండి ఒక ఆత్మను రక్షించినవాడు. వాని పాపం నుండి మనం రక్షిస్తే వాడు కాలిపోయేటటువంటి, ఆ నరకంలో కాలిపోయేటటువంటి ఆత్మను మనం ఏం చేసినట్టు? రక్షించిన వారమై మరి అనేక పాపములు కప్పివేసేటటువంటి వారం అవుతాం. ఇక్కడ లేఖనం చెప్తుంది, చూద్దాం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం పరిశీలన చేసుకుంటే, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, చూడండి, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకున్న వాళ్ళను. చూడండి ఏమంటుండండి? నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు, ఒక సహోదరునికి సత్యం తెలియకపోతే, ఒక సహోదరుడు పోతున్నటువంటి మార్గము ఆత్మ సంబంధమైనది కాకపోతే మనం ఏం చేయాలండి? ఆ సహోదరునికి మనము చెప్పాలి, వాక్యం చెప్పాలి. ఏంటంటే సత్యమునకు మళ్లించాలి. ఆయన అసత్యంలో ఉన్నటువంటి వాడిని మనం ఏం చేయాలి? సత్యమునకు మళ్లించినప్పుడు అక్కడ జరిగేందంటే, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు ఆ భయంకరమైనటువంటి మరణం నుండి ఒక ఆత్మను రక్షించి మరి వాని అనేక పాపములు కప్పివేయనని తాను మరి తెలుసుకున్న వాళ్ళని మనకు లేఖనం చదివిస్తుంది. ఇదండి ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నటువంటి మన బాధ్యత, మనం చేయవలసినటువంటి పని ఏమిటి అనేది మరి ఇక్కడ మనకు లేఖనాలు చాలా స్పష్టంగా అర్థమిస్తూ ఉన్నాయి. అదే మనం ఇంకొక వచనం పరిశీలన చేసుకుంటే, రోమిలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చదవండి సహోదరులారా. రోమిలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో మనం పరిశీలన చేసుకుంటే, ఏంటండి వారు పౌలు ఏం చెప్తున్నాడు అండి? ఆయన చేసేటటువంటి పరిచర్య దేనికోసం చేస్తుండే? మరి పౌలు చేసేటటువంటి పరిచర్య దేనికోసం చేస్తున్నా కనబడుతున్నాడా? మరి ఈరోజు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి పరిచర్యలు దేనికోసం చేస్తున్నారో మనం గ్రహించాలి. అర్థమవుతుందండి? ఆత్మలకు కాక, ఆత్మలను రక్షించేటటువంటి వాక్యము కాక, ఈ లోక సంబంధమైనది ఏది చెప్పినా అది సాతాను బోధనే. పక్క అర్థం చేసుకోలేము మనం. ఒకటే విషయం, ఆత్మ సంబంధమైన వాక్యం ఎక్కడైతే ఉండదో అక్కడ సాతానే ప్రకటిస్తున్నాడు, సాతాను వాక్యమే అక్కడ ఉంటుంది. అందుకే ప్రభు చెప్పిండు కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటున్నాడు. అలాంటి వాళ్ళే ఇక్కడ ఏం చేస్తుండు పౌలు? వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుకొనుచున్నాను అంటున్నాడు. అంటే ఆయన పరిచర్య చేస్తున్నటువంటిది ఏంటిదంటే ఆత్మల పరిచర్య, ఆత్మల రక్షణ ధ్యేయంగా చేస్తున్నటువంటి పరిచర్య. ఈరోజు డబ్బు సంపాదన ధ్యేయంగా చేస్తున్నటువంటి పరిచర్య మనకు చాలా ఈ లోకమైన సంబంధమైనటువంటి విషయాలు మీకు అన్ని అనుగ్రహిస్తాడు ప్రభు.
అని చెప్పేటటువంటి వారి దగ్గరికి ఈరోజు అనేక మంది వెళ్తున్నారు. వారి ఆత్మలను నరకంలోనికి నడిపించుకుంటున్నారని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే నీ పరిచర్య ఆత్మ సంబంధమైనది కాదో అప్పుడు నువ్వు మరణంలో ఉన్నట్టే లెక్క. నువ్వు వినేటటువంటి పరిచర్య ఆత్మ సంబంధమైనది కాదో నువ్వు మరణంలో ఉన్నట్టు లెక్క. అర్థమవుతుందా అండి? అంటే క్రైస్తవుని యొక్క బాధ్యత మనం ఏమని గ్రహించాలి, ఏమని ప్రకటించాలి, ఏమి విశ్వసించాలి అని తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ్యము మరి దిగజారిపోయిందండి. చూసిరండి, మనుషులను దేవుడు యథార్థవంతులుగానే సృజిస్తే మరి అనేక మంది మార్గాలు చెరిపి భిన్నమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. క్రూరమైన తోడేళ్ళని పౌలు చెప్తున్నాడు. వాళ్ళు మందను కనికరించారు, శిష్యులను తమ వెంట వీడ్చుకొని వెళ్ళిపోతారట. పైకి గొర్రెల వేషం ఉంటుంది, లోపల క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు ఎక్కడికి తీసుకుపోతారు? నరకానికి తీసుకువెళ్తున్నారు. కొంచెము శరీర సంబంధంగా వాక్యం చెప్పేవారికి అబ్బా అబ్బా చాలా బాగుందండి. అదే ఆత్మ సంబంధమైన వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు మనము స్వీకరిస్తున్నామా, స్వీకరిస్తలేమా అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. మన క్రైస్తవ్యం అంటేనే ఆత్మల రక్షణ, అంతే తప్ప ఈలోక సంబంధమైన వాటిలో దేని విషయంలో కూడా మనము ఆశ పెట్టుకోకూడదు. వాని అవసరం కొలది ప్రతి వానికి తండ్రి మనకు నిర్ణయించినది మనకు చేస్తాడు. తనను కన్న తండ్రి మనకు ఈ లోక సంబంధం ఏం కావాలో తెలియదా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీటిని మొదట వెతుకమంటున్నాడు. ఆయన రాజ్యం ఏంది, ఆయన నీతి ఏంది మనకు తెలియకపోతే మరి మనం ఎక్కడ వెతుకుతామండి? అది అంటే వాక్యము మనము ఎలా చదువుతున్నాము, ఎలా అర్థం చేస్తున్నాము, మరి ఇతరులకు ఎలా మనము ప్రకటించాలి. విన్నటువంటి నీవు ప్రకటించవలసినటువంటి వాడవు. అర్థమవుతుందా? విని కూర్చునడం కాదు, విని నేర్చుకున్న దాన్ని అనేక మంది ఆత్మల విషయంలో అనేక మంది ఆత్మలను మనము రక్షించేటటువంటి వారిగా ఉండాలి అని ఇక్కడ లేఖనం మనకు చెలివిస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి చూడండి. అంటే కాబట్టి మనం ఇక్కడ పౌలు చేస్తున్నటువంటి పరిచర్య మనకు అర్థం చేసుకోవాలండి. అందుకే మరి వాళ్ళ ప్రయాసం అంతా ఆత్మల రక్షణ ధ్యేయమే. ఆ ఆత్మల కోసం వాళ్ళని వాళ్ళే సమర్పించుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తగలుగుతున్నాం. ఇక్కడ ఏమంటుండు? దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములు కూడా మీకిచ్చుటకై సిద్ధపడ్డం అంటున్నారండి. అబ్బా ఏంటండి, దేవుని సువార్తకు మాత్రమే కాదట, వాళ్ళ ప్రాణాలు ఇచ్చేందుకు కూడా వాళ్ళు వెనుక తీయలేదు అని ఇక్కడ లేఖనం చెలివిస్తుంది. ఏంటి? 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఎవరండి? మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ అందు విశేష ఆపేక్ష గలవారమై ఏంటంటే విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటాం. అబ్బా ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి సువార్త దేవుని సువార్త మాత్రమే కాక మా ప్రాణములు కూడా మీ ఆత్మల రక్షణ కోసం మేము ఇచ్చడానికి సిద్ధము. అదండి ఈరోజు క్రైస్తవుని యొక్క బాధ్యత. అది నేను క్రీస్తును నమ్ముకున్నానండి, నేను క్రైస్తవునండి. క్రైస్తవుడు అంటే ఏంటిది అసలు? అదండి ఈ లోకంలో ఉన్న వారికి ఉన్నది ఏంటిది, మనకున్నది ఏంటిది, ఈ లోకంలో ఉన్న వారికి లేనిది ఏంటిది? అది అర్థమవుతుందా? ఈ లోకాన్ని అంతా సంపాదించుకుంటే ఏం లాభము, నీ ప్రాణం పూడగొట్టుకుంటే అంటాడు. నువ్వు ఈ లోకాన్ని అంతా సంపాదించుకున్నావు, పుట్టుకు మనం ఏనావు అనుకో, ఎక్కడికి పోతావు? ఆ ధనవంతుడు ఎక్కడికి వేయండు? నీ ఆత్మను రక్షించగలుగుతున్నావు ఈ ఇదంతో. మనం చదువుకున్నాం కదా, లాజరు ధనవంతుని కథ చూసుకున్నాం కదా. ఎలాంటి పరిస్థితిలో ఉండే ధనవంతుడు, ఎలాంటి బాధపడుతున్నాడు. అది అంటే మరి మనము ఏం అర్థం చేసుకోవాలి? ఆత్మను మనం రక్షించుకుంటున్నటువంటి విషయంలో మనం నేర్చుకున్నటువంటి వాక్యం ఏంటిది? మరి ఇది నిజమైనటువంటి క్రైస్తవ్యమా? భ్రమపరుస్తున్నాడా అపవాది?
తానే వెలుగుదీత వేషం వేసుకొని మన పరిచారకులకు నీతి పరిచారకుల వేషం ధరింపజేశాడా? ఇది ఆశ్చర్యం కాదని చెప్తున్నాడు. మరి మనం గ్రహిస్తున్నామా? బరేయ విశ్వాసులు తెస్సలోనికల కన్నా గనులై ఉన్నారు. ఎందుకంటే మరి పౌలు శిలలు ప్రకటిస్తే అనుదినం లేఖనాలు అలాగూ ఉన్నవో లేవో అని పరిశీలన చేస్తూ వచ్చిరంట. మరి మనం ఏం చేస్తున్నామండి? అది అంటే మన ఆత్మ సంబంధమైన విషయంలో క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటి? ఆత్మను మనం రక్షించబడిన తర్వాత మనము చేయాల్సినటువంటి పని ఏమిటి అనేది మనకు అపోస్తులు మాదిరిగా ఉంచిపోయారు. క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని మా వంత మా శరీరమంతా మేము వహించుకొని చున్నామంటాడు. ఇది ఒక అపోస్తులకేనా? మరి క్రీస్తువును శిరస్సుగా కలిగినటువంటి మరి మనకు కాదా అంటే కంపల్సరీ మనము కూడా అలాంటి పరిస్థితిలోనే ఉండాలి అని లేఖనము మనకు చాలా చక్కగా చెలవిస్తూ ఉన్నది. కాబట్టి అర్థం చేసుకోవాలండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే మనము కూడా సహోదరుల నిమిత్తం ఏం చేయాలట? మన ప్రాణములను బద్దులమై ఉన్నామని లేఖనం చెప్తుంది. అంటే దేనికోసము? అంటే వారి ఆత్మ రక్షణ విషయంలో మనం కూడా సహోదరుల నిమిత్తము ప్రాణం బద్దులమై ఉన్నామని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనకు చెప్పబడి ఉంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము బద్దులమై ఉన్నాము అని లేఖనం చెలవిస్తుంది. ఏంటండి ఏం చెప్తుంది ఇక్కడ? ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టింది. ఎవరు మన నిమిత్తం ప్రాణం పెట్టింది? ఎవరండి? యేసుక్రీస్తు. మరి తండ్రి అయిన దేవుడు క్రీస్తును పంపించి మన పాపాల నిమిత్తము మరి మనం రక్షణ పొందడానికి క్రీస్తు వారు ఏం చేశారంటే మన కోసము మరి తన ప్రాణాన్నే పెట్టాడు. మరి మనము ఒక ఆత్మను రక్షించే విషయంలో మనము కూడా అలాంటి పరిస్థితిలోనే ఉండాలి అని లేఖనం మనకు సెలవిస్తూ ఉన్నది. చూడండి ఎలాంటి పరిస్థితిలోనికి మనము ఈరోజు క్రైస్తవ్యము ఎలా ఉంది మనం వినాలే. ఎవరు ఏం చెప్తున్నారు? ఏది ఆత్మ సంబంధమైన వాక్యము, ఏది భ్రమపరచు వాక్యము, ఏది అపవాది సంబంధమైనది, ఏది తండ్రి? అందుకే యేసుక్రీస్తు ఏమో మీరు అపవాది, మీ తండ్రి యాగ అపవాదా? మనము ఆత్మల కన్నా తండ్రి అయిన వారసులుగా ఉన్నామా, మరి అపవాది కుమారులుగా ఉన్నామా అనేది ఒక్కసారి మనమే పరిశీలన చేసుకొని వింటున్నటువంటి వాక్యము శక్తి గలది కాబట్టి మరి మనం దాన్ని ఆత్మలను రక్షించడానికి మన పరిచర్యను మనము ముందుకు కొనసాగించాల్సిగా వారమై ఉన్నాము అని మనం ఎంత మట్టుకు మర్చిపోకూడదని క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరినీ మరి బతిలాడుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా మనం పరిశీలన చేసుకుంటే నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రీతికరముగా ఎంచుకొనుట లేదంటే ఏంటండి? యేసుక్రీస్తు వారి యొక్క ఆ సువార్తను ఏంటంట? నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రము మరి ప్రీతికరముగా ఎంచుకొనుట లేదు అంటున్నాను. అంటే ఆయనే మనకు సిద్ధపరిచినటువంటి అపోస్తులు పరిశుద్ధాత్మ ధర అంటే సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని ఇప్పుడు మనమేమి చేయాలంటే మరి వాళ్ళ ఆత్మల రక్షణ కోసం మనము ఎప్పుడంటే మధ్యలో వినిడిచిపెట్టాలంటనా? తుదమట్టుకు అంటున్నాడు. చూడండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనము. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రీతికరమైనదిగా ఎంచుకొనుటలేదు. నా ప్రాణము నేను ఎంత మాత్రమును ప్రీతికరమైన దానిగా దేనికోసమత? అయితే దేవుని కృపా సువార్తను గూర్చట. ఇక్కడ ఏమంటున్నాని? అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును. మన పరుగు ఎట్టుండాలండి? ఈ లోక విషయంలో ఉండాలి మన పరుగు ఎటు పడుతున్నాము? క్రైస్తవులైనటువంటి మన పరుగులు ఎటున్నాయి? ఈరోజు ఎటేస్తున్నాం మన పరుగులు? మన నడక ఎటు నడుస్తున్నాము? మన కాలు ఎటు పోతున్నది? మన పరుగు ఎటు పోతున్నది? చెప్తా ఉన్నాడు ఇక్కడ. పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రీతికరమైన దానిగా ఎంచుకొనుట లేదు అంటున్నాడు. మనము పొందినటువంటి ఆ సువార్తను, మనం నేర్చుకున్నటువంటి సువార్తను ప్రకటించడంలో నా ప్రాణాన్ని ఎంత మాత్రం కూడా నేను ప్రీతికరమైన దానిగా ఎంచుకొనుట లేదు.
మనం వింటున్నాము, అయిపోయా. ఇంకో సమయం వస్తే మనకు అసలు వాక్యం వినుట కూడా బాగా ఎంతో కష్టము. ఇనుడే కష్టం, ఇంకా ప్రకటించుడు కాదు, కాడికి ఒకడు లేదు, ఇంకా వినకడికి వచ్చేందుకే చాలా కష్టమయ్యేటటువంటి పరిస్థితి. చూడండి, ఆత్మ రక్షించబడాలి అంటే, ఆత్మ రక్షణ పొందుకోవాలి అని అంటే మనము ఏదో బాప్తిసం తీసుకుని సంఘాలు కొట్టేసుకుంటే సరిపోదు మిత్రమా అని చెప్తుంది ఇక్కడ మనకు. సహోదరుడా, నువ్వు ఏదో బాప్తిసం తీసుకున్నా అని చంకలు కొట్టుకున్నాడు కాదు, నువ్వు కూడా సువార్త విషయంలో పాలి భాగస్థుడవు కావాలి. నీ ద్వారా కూడా అనేక మంది ఆత్మల రక్షణ కావాలి. నీ ద్వారా కూడా తండ్రికి మహిమ తెచ్చేవారిగా నువ్వు జీవించాలి. అనేక మందిని క్రీస్తులోనికి నడిపించాలి. అదండి ఈరోజు మన ముందున్నటువంటి పని. అది క్రైస్తవుని యొక్క బాధ్యత. ఈలోక సంబంధమైన వాటి విషయంలో కాదు క్రైస్తవుని బాధ్యత. ఇవన్నీ మనము సంపాదించాలి, చెయ్యాలి, మా పిల్లలకు పెళ్లి చేయాలి, ఈలోక సంబంధమైన ఇల్లులు కట్టాలి, బంగ్లాలు కొనాలి, కార్లు కొనాలి, చింత తెల్లారు లేస్తే చాలు. ఎన్నో నా పిల్లలకు ఆరోగ్యం అట్లా ఇట్లా ప్రతి ఒక్క విషయంలో మనము చెయ్యొద్దని కాదు, వాటిని చేస్తూ కూడా మనం ఏం చేయాలండి? క్రీస్తు సువార్తను ప్రకటించాలి. జీవనోపాధి కోసం దేవుడు మనకు మొత్తం మనిషి జీవితంలో 24 గంటలు ఇచ్చిండు. పడుకునేటి సగం గంటలు పోతున్నాయి. ఆ ఉన్న సమయంలో మనము పని చేసుకుంటున్నాము. మరి దేవుని విషయం మనం ఎంత ఖర్చు పెడుతున్నాము? మన బాధ్యత, దేవుని పని కోసం మన బాధ్యత మరి ఎంత మనం ఈరోజు మరి క్రీస్తు కోసము, మరి ఆ క్రీస్తు సువార్త కోసం మనం వెచ్చిస్తున్నాము. అనేక మంది ఆత్మను రక్షించట విషయంలో మనము ఎంత మట్టుకు ఈరోజు ముందుకు సాగుతున్నాము అనేది ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడండి. తన అద్వితీయ కుమారుణ్ణి మన నిమిత్తమే ఇచ్చేశాడు. కాబట్టి మరి మనము రక్షణ పొందినటువంటి మనము నేర్చుకున్నటువంటి మనము ఒక దగ్గర కూర్చుంటే మరి మనకు రక్షణ సిద్ధపరిచేదా? క్రీస్తు కూడా పరలోకం విడిచి మరి ఈ లోకానికి రాకపోతే మనకు రక్షణ సిద్ధపరచబడేదా? ఏంటండి, దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ తన్ను తాను రిక్తునుగా చేసుకుని దాసును స్వరూపం ధరించి మనుషుని పోలికలో పుట్టిండి. ఏంటండి, ఎందుకు ఇంత త్యాగం? మరి మనము క్రీస్తును వారసులం అంటున్నాం. మనం క్రీస్తు యేసుక్రీస్తు మా ప్రథమ సహోదరుడు అంటున్నాము. ఏది మరి మాదిరి? ఏది మాదిరి జీవితాలు మనలో ఉన్నాయా? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము ఏంటట, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన నేను జీవించుచున్నాను అంటున్నాడు. అర్థమైందండి? నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన నేను మరి ఇప్పుడు మన కోసం అప్పగించుకున్న క్రీస్తు కోసం మరి మనము ఆ విషయంలో మనం జీవిస్తున్నామా? ఆయన కోసం మనం జీవిస్తున్నామా? లేఖనం చూద్దాం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి ప్రియులారా. గలతీ 2:20. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా, ఇక్కడ ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎలా ఉన్నాడటండి? సిలువ వేయబడి ఉన్నాను. ఎవరితో? క్రీస్తుతో కూడా. చూడ, అర్థమైందా అండి? కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను ఇక మీదట నేను కాదు, క్రీస్తే నాయందు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇక్కడ ఏమంటాడు? నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుని కుమారుని అందలి విశ్వాసం. ఇక్కడ మనకు ఏం అర్థమవుతుంది? విశ్వాసం అంటే కాలి వాక్యం వినడం ఒకటి అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎప్పుడైతే క్రైస్తవుడు అవుతున్నావో, ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తున్నావో, నువ్వేం చేయాలి? నువ్వు కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. అంతే అక్కడ వాక్యం చెప్తున్నది. క్రీస్తుతో కూడా సిలువ. ఇక్కడ ప్రభువు ఏం చెప్తున్నా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు. ఎవరైనా మరే జీవించువాడు నువ్వు కాకపోతే అంటే ఇక్కడ ఏమంటుండు? జీవించువాడను నేను కాదు అని చెప్పి ఇక్కడ ఏమంటుండు?
క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ఈయనలో ఉన్నాడా? అంటే క్రీస్తు చేసినటువంటి ఆ పరిచర్య, క్రీస్తు చేసినటువంటి ఆ కొదువైన వాటిని ఏం చెప్పినాడు? నేను వహిస్తున్నాను. ఏంటండి, అర్థమైందా? క్రీస్తు మనకైతే మాదిరి ఉంచిపోయిండు, దానిలోనే క్రీస్తు లాగానే నేను మరి జీవిస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నాను. అందుకే ఇక్కడ ఏమంటుడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు ఇక్కడ ఇంకా చెప్తున్నా చూడండి, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి ఏం చేసిండండి? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అది ఇప్పుడు మనం జీవించాల్సింది. మనకు ఎవరైతే మన కోసం తన్ను తాను అప్పగించుకున్నాడో ఆయన పరిచర్యను తుదముట్టించడం కోసమే మనం ఈరోజు జీవించాలి. అపోస్తులు చేసినటువంటి పరిచర్య ఎవరిది? అది క్రీస్తు బోధ. మరి దానికోసం మరి మనం ఎంత మట్టుకు ప్రయాసపడుతున్నాము, మరి ఎంత మట్టుకు ఆత్మలను రక్షిస్తున్నాము అనేది ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చూడండి ఎంత ఆత్మ సంబంధమైన మాటలు మనకు ఉన్నాయో మరి మనము వింటున్నాము, కానీ మరి మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మరి లాస్ట్ ఇంకొక వచనము చదువుకుందాము, ఒక 2 వచనాలు చదువుకుందాము. ఇక్కడ ఏమంటున్నాడు? జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం, ఇంకేమంటుడు? జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుచున్నాము అంటున్నారు. ఇంకా క్లారిటీ అయిపోయింది. ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 చదవండి. 2 కొరింథీ 5:14-15 ఏమంటున్నాడంటే, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది, ఏలగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు మరి నిశ్చయించుకొనుచున్నాము. ఏంటండి, ఆయన అందరి కొరకు మృతి పొందిండండి. ఆయన అందరి కొరకు మృతి పొంది జీవించు వారిక మీదట మరి మనము మన కోసము కాక మరి మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కోసము మనము జీవించాలి. అంటే మనం ఏం చేయాలి? మన పని ఏంటిదంటే సువార్త ప్రకటన అనేది చెయ్యాలి అని మనకి ఇక్కడ లేఖనము చాలా స్పష్టముగా చెలివిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇంకేమంటుంటే, కావున మాలో మరణము మీలో జీవమును కార్యసాధకము చేయుచున్నవి అట. మాలో మరణము మీలో జీవమును కార్యసాధకం అగుచున్నవి అంటున్నాడు. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం 10-12 వచనాలు అక్కడ మనం పరిశీలన చేసుకుంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-12 వచనాలు చదవండి. ఇక్కడ ఏమంటాడు? యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణమును మరణానుభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము ఏంటండి ఎల్లప్పుడు దేనికి అప్పగింపబడుచున్నారట? మరణముకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణము మీలో జీవమునకు కార్య సాధకమవుచున్నది. ఎప్పుడైతే మనము శ్రమ పడుతున్నామో, ఎప్పుడైతే క్రీస్తు సువార్త నిమిత్తము మనము మరి మరణిస్తున్నామో, అప్పుడు వాళ్ళ జీవమునకు కార్య సాధకమవుచున్నది అని ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు. ఏమంటున్నాడంటే ఇక్కడ చూస్తే, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ మరి వహించుకొని పోచున్నాము. ఎల్లప్పుడూ మేము ఏలే అనగా యేసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. దేనికోసం అంటే సువార్త నిమిత్తము. ఇక్కడ చెప్పి, కావున మాలో మరణమును మీలో జీవమునకు కార్యసాధకమై ఉన్నది అంటుంది. ఎప్పుడైతే మరి మనము సువార్త విషయంలో మనము ఎంత భారం కలిగి చేస్తే మరి వాళ్ళు ఏమవుతుందండి? వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, వాళ్ళ ఆత్మను రక్షించుకొనిచున్నారు అని లేఖనము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి సహోదరులారా, మరి మనము వచ్చే వారము 2వ క్లాసు
నేర్చుకుందాము. మరి ఇంకా ఉన్నది, ఇది మరి మనం వచ్చే వారం నేర్చుకుందాం. ఈరోజు ఇంతటి మటుకు సరిపోతుంది. కాబట్టి మరి మన క్రైస్తవుల యొక్క బాధ్యత ఏంటి? మరి మనకి ఈరోజు ఉన్నటువంటి బాధ్యత ఈ లోక సంబంధమైనటువంటి మన పిల్లల విషయంలో, మన తల్లిదండ్రుల విషయంలో నెరవేర్చినటువంటి బాధ్యతనేనా, లేక క్రైస్తవులైనటువంటి మనకు మరి ఏమైనా బాధ్యత ఉన్నదా? ఏం బాధ్యత ఉన్నదండి క్రైస్తవులైనటువంటి మనకు? సువార్త ప్రకటించేటటువంటి బాధ్యత మనకు ఉన్నదని మరి గ్రహిస్తాము. ఇంకా మనము ముందుకు పోతే ఇంకా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మరి చెప్పబడినటువంటి వాక్యము మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ఆమెన్. సహోదరులారా, మేము ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రసంగము మీరు వినాలి అని అంటే యూట్యూబ్ చర్చిలో బైబిల్ విజ్డమ్ అకాడమీ అని మీరు టైప్ చేసినట్లయితే మేము ప్రకటించినటువంటి ప్రతి ఒక్క వాక్యం మరి అందులో పెట్టబడుతుంది. కాబట్టి మీరు యూట్యూబ్ చర్చిలో మరి చర్చ చేసి చూసి ఇంకా అనేక మందికి మరి షేర్ చేయడం ద్వారా అనేక మంది మరి ఆత్మలు రక్షించుకోగలుగుతారు. కాబట్టి మరి మీరు కూడా మా పరిచర్యలో పాలుభాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ సొంత ప్రార్థనలో దేవుని సన్నిధిలో మీరు చేసే మీ సొంత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం మీరు మరి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచర్యలో పాలుభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సహోదరులందరికీ వందనాలు. మనందరి ఆత్మలో కనతలి అయిన దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు.